మార్నింగ్ మై సెల్ఫ్ వచ్చేసి హేమలత అండి. నేను ప్రజెంట్ ఈ వెస్టేజ్ బిజినెస్లో ఒక స్టార్ డైరెక్టర్ లెవెల్ని అచీవ్ చేశాను. ఒక 18 నెలల క్రితము నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పినప్పుడు నేను కూడా మీరు ఎలా అయితే నమ్మలేదో అలాంటి పొజిషన్లోనే ఉన్నాను. నెలకి ఇంట్లోకి సామాను కొనుక్కుంటాం కదా మనం బయట, అలానే నేను ఇక్కడ వెస్టేజ్లో కొనుక్కోవడం వల్ల ఒక 18 నెలలు కంటిన్యూగా తీసుకుంటూ నాకు తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటూ టీమ్ బిల్డ్ చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులో ఎయిర్పోర్ట్లో ఉన్నాను. రేపు నేను ఈ బిజినెస్తో థాయిలాండ్ వెళ్ళబోతున్నాను. ఈ యొక్క అవకాశం ఈ బిజినెస్ లో నన్ను ఇన్వాల్వ్ చేసింది జ్యోతి మేడం అన్నమాట. అండ్ గుడ్ మార్నింగ్ మేడం. అండ్ మై గ్రేట్ మెంటర్స్ వెంకన్న సార్ అండ్ సుష్మిత మేడం అండ్ ప్రవీణ్ సార్. అండ్ ఈ రోజు నేను బిజినెస్ లోకి ఎందుకు వచ్చానంటే బిఫోర్ వెస్టేజ్ ఐఆమ్ ఏ అందరికీ తెలుసు అనుకుంటాను. నా స్టడీ వచ్చేసి MABA, మాక్సిమం కొంతమంది తెలుసు ఉండొచ్చు. MABA ఉస్మానియా యూనివర్సిటీ. ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్. నేను సగర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే 3 సంవత్సరాలు కష్టపడితే వచ్చింది ఆ గోల్డ్ మెడలిస్ట్. మరి దాంతో మన జాబ్ వచ్చిందంటే ఏం రాలేదు, వచ్చింది హౌస్ వైఫ్ అనే జాబ్ వచ్చింది. మరి దాని తర్వాత కూడా 3 సంవత్సరాలు కష్టపడ్డాను. ఎందుకు అంటే గ్రూప్స్ కోసం. నా సార్ వచ్చేసి కానిస్టేబుల్ అండి. అండ్ ఇప్పుడు DCP రైటర్ గా వర్క్ చేస్తున్నాను. మాకు 60,000 ప్లస్ ఇన్కమ్ ఇస్తున్నారు. అండ్ నేను ఈ వెస్టేజ్ ఎందుకు వచ్చాను అందరికీ అంత డౌట్ వస్తుంది. అంత ఉంది, అంత చదువు చదివింది, ఇక్కడికి వచ్చింది అని ఉందా? డౌట్ ఉందా? అండ్ డబ్బులు అయితే ఉన్నాయి కానీ నాకు కొంచెం ఒకటి లోపించింది. ఏంటి అంటే ఆరోగ్యం లోపించింది. నేను ఆ 15 సంవత్సరాలుగా ఆస్తమాతో బాధపడుతున్నాను. ఆస్తమాత తెలుసా అండి? పప్పు కొట్టుకుంటారు. ఇలా కంటిన్యూస్ గా మాట్లాడుతుంటే దగ్గు వస్తుంటారు. ఆ దగ్గు వచ్చిన ప్రతిసారి ఒక పప్పు కొట్టాలి. తెలుసా? అది సీరియల్ లో చూస్తుంటారు బాగా. అది నాకు 15 సంవత్సరాలుగా బాధపడుతున్నా. అలాంటి బాధపడుతున్న వ్యక్తిని నాకు నార్మల్ గా జ్యోతి మేడం ఇందులో ఒక ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ మేడం బాగుంటది, మీకున్న టాలెంట్ కి చాలా బాగా యూస్ అవుతుంది అంటే బిజినెస్ ఎందుకు మేడం? నేను ఆల్రెడీ జాబ్ లెక్చరర్ 8,000 జీతానికి లెక్చరర్ గా వెంకట కాలేజ్ కోనేటిలో పనిచేస్తున్నాను. 8,000 జీతానికి అదే గోల్డ్ మెడలిస్ట్ 8,000 జీతానికి పనిచేస్తున్నా అంటే ఒకసారి అర్థం చేసుకోండి. చదువు అనేది ఏమి ఇస్తుంది? ఓన్లీ జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది కానీ డబ్బుని ఎప్పుడు సంపాదించి పెట్టదు. డబ్బు సంపాదించాలంటే కంపల్సరీ పని చేయవలసిందేనా? కంపల్సరీ పని చేయవలసిందే. అండ్ నేను ఈ వెస్టేజ్ లోకి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాడింది 8 ప్యూరిఫైడ్ అండి. అండ్ నేను ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వగానే అండ్ నార్మల్ గా పేస్ట్ సోపులు ఉంటాయి కదా, అది తెచ్చుకొని యూజ్ చేశాను. మళ్ళీ మేడం ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ కట్ చేసింది. అండ్ ఆ విషయం బాగా తెలుసు మా మేడం కి. అండ్ కాల్ కట్ చేసింది. అండ్ ఒక యూట్యూబ్ లో ఒక వీడియో చూసి దీని ద్వారా ఆస్తమా తగ్గింది అని, అది మన వెస్టేజ్ లో ఉన్న ఎయిర్ ప్యూరిఫైర్ వల్ల అవుతుంది అని ఒక ఎయిర్ ప్యూరిఫైర్ కొని 3 నెలలు తీసుకున్న తర్వాత దాని నుంచి రిజల్ట్ తీసుకున్న తర్వాతనే వెస్టేజ్ బిజినెస్ ని స్టార్ట్ చేశాను. వెస్టేజ్ బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న ప్రొడక్ట్ నచ్చిందండి. ప్రొడక్ట్ నచ్చడం వల్ల అండ్ మెయిన్ గా జాబ్ చేస్తే ఏమొస్తుందండి? జీతం మాత్రమే వస్తుంది. జీతం మాత్రం. అండ్ నేను ఈ వెస్టేజ్ లోకి వచ్చి నా మెయిన్ డ్రీమ్, నా మెయిన్ గోల్స్ అనేది ఫుల్ఫిల్ చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కొన్ని డ్రీమ్స్, కొన్ని గోల్స్ ఉండేవి. ఎందుకంటే నేను యూనివర్సిటీస్ లో కనుక కార్ అనే డ్రీమ్ ఉండేది బాగా. అండ్ దాంతో పాటు హెల్పింగ్ నేచర్ అనేది